పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీ శాఖకి సంబంధించిన మంత్రి ఆ మాటలు మాట్లాడుతున్నాడు కదా, జీవో అనేది ఆనందం కోసం చేస్తారు అనేది, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? సార్, గత ప్రభుత్వము 81, 85 జీవోను ఏ విధంగా ఇచ్చిందంటే సార్, విఆర్ఏలు వెట్టి చాకరించలు చేసిన వాళ్ళు సార్. అంటే రెవెన్యూ వ్యవస్థను కాపాడడానికి గత 50 ఏళ్ళ నుంచి మా కుటుంబాలు సహకరించినాయి, మా కుటుంబాలు సేవలు చేస్తూనే ఉన్నాయి. అందుకు గత ప్రభుత్వము ఈ యొక్క విఆర్ఏలకు ఏదో ఒకటి న్యాయం చేయాలి, ఇంకెన్ని రోజులు ఈ వెట్టి చాకరితనాన్ని చాలని జీతంతో వ్యవహరిస్తారనే ఉద్దేశంతో జీవో నెంబర్ 81, 85 ప్రకారంగా వాళ్ళ వారసులకు అంటే 61 లోపు ఉన్న వాళ్ళకేమో ఆర్డర్స్ ఇచ్చేశారు, వాళ్ళకి ఐడీలు ఇచ్చేశారు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చినాకనే సాలరీస్ చేసేసింది. ఇప్పుడు మిగిలిపోయిన 3797 మంది విఆర్ఏ వారసులము మేము ఉన్నాము. మాకు కూడా వెంటనే వాళ్ళకు జరిగినట్టుగానే మాకు కూడా న్యాయం జరగాలని అదే జీవోలో ఉన్నాం మేము. ఆ జీవోని వెంబటే అమలు చేయాలనే ఉద్దేశంతో కూడా మేము ఈ రోజున అంటే 14 నెలల నుంచి అధికారులతోటి కానీ రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేలతో కానీ మంత్రులతో కానీ చాలా రకాలుగా మేము కలిసాము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా యొక్క రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు, గాలికి వదిలేస్తున్నారు. ఈ యొక్క జీవోను ఇంప్లిమెంట్ చేయాలని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, మేమెందుకు ఇంప్లిమెంట్ చేయాలి అన్న కాడికి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది కదా, మీ గురించి పలుమార్లు అప్పుడున్న సీఎంకి ఉత్తరాలు రాశాడు, మేము అధికారంలోకి రాగానే మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు కదా, అంటే ఆ మాట మీద ఉంటాడా ముఖ్యమంత్రి? ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి అంటే రేవంత్ రెడ్డి సార్ గారికి మేము 84 రోజుల సమ్మెలో భాగంగా సీతక్క కానీ రేవంత్ రెడ్డి సార్ కానీ ఇంకా ఈటల రాజేందర్ కానీ ఇంకా పలు నాయకులు అనేకులు మాకు మద్దతు పలికారు. ఈ యొక్క మద్దతు కార్యక్రమంలో భాగంగా ఇదే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు 3 సార్లు అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అపోజిషన్లో ఉన్న పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఆ పదవిలో ఉన్న ఆ యొక్క రేవంత్ రెడ్డి సార్ గారు 3 సార్లు మా గురించి లేఖలు రాయడం జరిగింది. మీరు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను వెంబటే మీరు అమలు చేయాలి, ఆ యొక్క మాటకు మీరు కట్టుబడి ఉండాలన్నది 3 సార్లు మాకు మద్దతుగా పలికిన ఆ యొక్క సారు ఈ దినాన 81 జీవోని ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు వెనుక చూపుతున్నాడో నాకు అర్థమవుతలేదు. అంటే ఈ యొక్క ప్రభుత్వం రెవెన్యూ మినిస్టర్ గారు సార్ దగ్గరికి ఈ యొక్క అంశం పోయిందా లేదా అనేది మాకు కొంచెం డౌట్ వస్తుంది. అంటే మా యొక్క ఆలోచన ఏంటంటే అన్న ఇవాళ పరిస్థితి ఏంటిదంటే మేము గత 15 సంవత్సరాల నుంచి మా తండ్రిలో మంచాన పడ్డా కానీ మేము ఇలా ఉద్యోగం చేస్తున్నాం, అంటే ఆ యొక్క వృత్తిని మేము కొనసాగిస్తున్నాం. అంటే చాలా ఉన్నతమైన విద్య చేసి కూడా ఇలా చిన్న ఉద్యోగానికి మేము కట్టుబడి ఉన్నాం. ఎందుకనంటే అది మా తండ్రుల అనరాకల నుంచి వచ్చిన తాతల ముత్తాతల నుంచి వచ్చిన మా ఆ యొక్క ఉద్యోగాన్ని మేము పోగొట్టుకోవడం ఇష్టం లేక గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ జీవోను వెంబటే ఇప్పుడు అమలు చేయాలనేది ఈ యొక్క మీడియా రూపకంగా మీకు చేతులెత్తి వేడుకుంటున్నా సార్.